హాయ్ గాయ్స్, ఈ వీడియోలో కొన్ని వర్డ్స్ మ్యూటెడ్ ఉంటాయి. కొన్ని ఇయర్స్ క్రితం నేను నా మీమ్ పేజ్లో ఇంకా ఎన్ని రోజులు జస్టిస్ ఫర్ సో అండ్ సో అని హ్యాష్ట్యాగ్ పెట్టాల్సి వస్తుందని ఒక పోస్ట్ పెట్టాను భయ్య. కట్ చేస్తే 3 years లేటర్ నథింగ్ చేంజ్. మధ్యలో చాలా ఇన్సిడెంట్స్ జరిగాయి భయ్య, వాటి గురించి నేను మాట్లాడాను. బట్ ఇట్స్ వెరీ అన్ఫార్చునేట్ మళ్ళీ ఇలా మాట్లాడాల్సి వస్తుంది. ఓ డిఫరెంట్ అమ్మాయి, డిఫరెంట్ స్టేట్, డిఫరెంట్ కేస్. కోల్కతాలో ఒక డాక్టర్ని రేప్ అండ్ మర్డర్ చేశారు. డాక్టర్స్ కమ్యూనిటీ అంతా బయటికి వచ్చి ప్రొటెస్ట్ చేస్తుంది. డాక్టర్స్ కోల్కతాలోనే కాదు, ఇండియా వైడ్ ప్రొటెస్ట్ చేస్తున్నారు. ఇన్ఫ్యాక్ట్ హైదరాబాద్లో కూడా ప్రొటెస్ట్ నడుస్తున్నాయి చాలా మెడికల్ కాలేజెస్లో. ఎందుకు అంటే కోల్కతాలో రీసెంట్లీ ఒక కపుల్ ఆఫ్ డేస్ అగో ఒక పీజీ ఇంటర్న్ని మర్డర్ ఇంకా రేప్ చేశారంట. 31 year old ఫీమేల్ డాక్టర్. సో డాక్టర్స్ అక్రాస్ ఇండియా జస్టిస్ కోరుకుంటున్నారు. వీ వాంట్ జస్టిస్ అని చెప్తున్నారు. అసలు ఫుల్ స్టోరీ ఏంటి? ఆర్జీకర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్ అని ఉంది భయ్య కోల్కతాలో. రాధా గోవిందా అని ఒక ఫేమస్ డాక్టర్ ఉండేవాడు భయ్య, ఆయన పేరు మీద పెట్టారు. సో ఆ హాస్పిటల్లో పీజీ ఇంటర్న్ది రేప్ అండ్ మర్డర్ అయింది కొన్ని రోజుల క్రితం. సంజయ్ రాయ్ అని ఒక సివిక్ వర్కర్ రేప్ అండ్ మర్డర్ చేశాడు. ఆ అమ్మాయిని చాలా బ్రూటల్గా రేప్ ఇంకా మర్డర్ చేశారు. ఆమె ప్రైవేట్ పార్ట్స్ బ్లీడ్ అవుతున్నాయంట. రేప్ అండ్ మర్డర్ అయిన డ్యూటీ డాక్టర్ ఎవరైతే ఉన్నారో ఆమె సెమినార్ హాల్లో పడుకుందంట భయ్య నైట్. ఈ సంజయ్ రాయ్ ఎవరైతే ఉన్నాడో క్యాండిడేట్ పేషెంట్ తాలూకా మనిషితో మందు కొట్టి ఆ సెమినార్ హాల్లో దూరి రేప్ చేసి మర్డర్ చేశాడంట. 45 minutes తర్వాత ఆ సెమినార్ హాల్ బయటకు వచ్చి యాజ్ ఇట్ ఈస్ ఆయన ఉన్న ప్లేస్లోకి వెళ్ళి పడుకున్నాడంట. మళ్ళీ క్రైమ్ సీన్లో ఆయన బ్లూటూత్ ఇయర్ ఫోన్స్ దొరికాయి. దాని సహాయంతోనే ఆయన్ని పట్టుకున్నారు. ఆయన ఫోన్లో చాలా పాన్ వీడియోస్ దొరికాయంట. సంజయ్ రాయ్ అనే వ్యక్తి దొరికేశాడు భయ్య. కానీ ఈ కేసులో సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలని చెప్పి ఆ అమ్మాయి పేరెంట్స్ ఇంకా వేరే డాక్టర్స్ పట్టుబడుతున్నారు. ఎందుకు? ఈ మర్డర్ అండ్ రేప్ జరిగిన తర్వాత ఆ హాస్పిటల్ మేనేజ్మెంట్ ఇది సూసైడ్ అని చెప్పి ఫ్రేమ్ చేయడానికి ట్రై చేశారంట. కానీ దాని తర్వాత మర్డర్ అండ్ రేప్ అని తెలిసింది. దీంట్లో హాస్పిటల్ ఇన్వాల్వ్మెంట్ ఉందని చెప్పి చెప్తున్నారు. థరో ఇన్వెస్టిగేషన్ జరగాలి, అసలు నిందితులు వేరే ఉన్నారు, వాళ్ళని తప్పించడానికి ఇలా చేస్తున్నారని చెప్పి వాళ్ళు చెప్తున్నారు. అండ్ సంజయ్ రాయ్ ఎవరైతే కల్పరేట్ ఉన్నాడో ఆయనకి చాలా యాక్సెస్ ఉండేదంట హాస్పిటల్లో. అన్ని రూమ్స్కి ఆయనకి యాక్సెస్ ఉండేదంట. ఎప్పుడు పడితే అప్పుడు వెళ్ళిపోయాడంట ఆ రూమ్లలోకి. మరొక మామూలు సివిక్ వర్కర్కి అంత యాక్సెస్ ఎందుకు ఇచ్చినట్టు హాస్పిటల్ వాళ్ళు? ఎవరైతే సంజయ్ రాయ్ రేప్ అండ్ మర్డర్ చేశాడో ప్రస్తుతానికి ఆయన్ని పట్టుకున్నారు. సో ఆయనే కల్ప్రిట్ అని మనం అజ్యూమ్ చేసుకోవాలి. సో ఆయనని పోలీస్ కస్టడీలోకి తీసుకుంది, ఇన్వెస్టిగేషన్ చేస్తుంది. మీన్వైల్ ఆ సంజయ్ రాయ్ వాళ్ళ మదర్ ఏమంటున్నారంటే మా వాడు ఇన్నోసెంట్, అమాయకుడు, అసలు ఆయన చేయలేదు, పోలీసులు బలవంతంగా ఆయనతో క్రైమ్ చేశాడని ఒప్పించారని చెప్తున్నారు. వాళ్ళ అత్తమ్మ ఏం చెప్తున్నారంటే వీడు పెద్ద ఫ్రాడ్, చాలా మందిని మోసం చేశాడు, 4-5 పెళ్ళిళ్ళు చేసుకున్నారని చెప్పి చెప్పారు. బట్ అపోజిషన్ ఇంకా అమ్మాయి వాళ్ళ పేరెంట్స్ ఇంకా మిగతా వాళ్ళు సిబిఐ ఇన్వెస్టిగేషన్ జరగాలి ఈ కేసులో అని చెప్పి పట్టుబడుతున్నారు. అసలు నిజమేంటి? అసలు అది బయటికి వస్తుందా లేదా చూడాలి. ఆర్ యాజ్ యూజువల్గా కార్పెట్ కిందకి నూకేస్తారా చూడాలి. ఆర్ నేను ఎప్పుడు చెప్పినట్టే ఓన్లీ ద డెడ్ నో ద ట్రూత్ లాగా మిగిలిపోతుంది ఈ కేసు కూడా చూడాలి. డాక్టర్స్ అయితే ప్రొటెస్ట్ చేస్తున్నారు భయ్య, వాళ్ళకి నా సపోర్ట్ ఎప్పుడు ఉంటుంది. ఐ అగ్రీ, చాలా మంది ఫేక్ డాక్టర్స్ ఉంటారు, జనాల దగ్గర నుండి డబ్బులు గుంజడానికి ట్రై చేస్తుంటారు, అదంతా ఉంటుంది. కానీ చాలా మంచి డాక్టర్స్ ఉంటారు, వాళ్ళు హెల్ప్ చేయడానికి ట్రై చేస్తుంటారు పేషెంట్స్ని. వాళ్ళ లైఫ్ అంత ఈజీ కాదు, చాలా స్ట్రెస్ఫుల్ ఎన్వైర్న్మెంట్లో పనిచేస్తారు వాళ్ళు. కోవిడ్ టైంలో చూసాం చాలామంది ఫ్రంట్ లైన్ వారియర్స్ని. ఏదన్నా చిన్న తప్పు జరిగినా వాళ్ళని కొడతారు, వాళ్ళని అబ్యూస్ చేస్తారు. బట్ ఏదైతే కోల్కతాలో జరిగిందో ఇది చాలా బ్రూటల్. దీన్ని కండెమ్ చేయాలి మనం. హోప్ జస్టిస్ సర్వ్ అవుతుందని అనుకుంటున్నాను నేను. ఎనీవే, నా సపోర్ట్ తెలపడానికి ఈ వీడియో చేయడం జరిగింది భయ్య. అండ్ ఈ టాపిక్ గురించి తెలియని వాళ్ళకి తెలియజెప్దామని ట్రై చేశా. జస్టిస్ ఫర్ డాక్టర్స్. నేను వీడియోలు చేసేది బిట్టర్ సొసైటీ కోసం కాదు, బెటర్ సొసైటీ కోసం. సినిమాలు ఎలాగో ఉంటాయి వాటి గురించి మాట్లాడతాను, బట్ మన సొసైటీ మన కంట్రీ బాగా లేకపోతే ఇంకా సినిమాలు అవన్నీ వేస్ట్. సొసైటీ ఫస్ట్, సినిమాలు అవన్నీ ఎలాగో ఉంటాయి వాటి గురించి కూడా మాట్లాడతాను. ఎంటర్టైన్ అవన్నీ చేస్తూ ఉంటాను. బట్ యాజ్ అ రెస్పాన్సిబుల్ సిటిజన్ కొన్ని ఇష్యూస్ గురించి మాట్లాడాలి, వాటి గురించి మాట్లాడతాను ఎవరేమనుకున్నా సరే.